హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై. ఈ బీన్స్ ఫ్రై అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఈ బీన్స్ ఫ్రైని చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ వరకు బీన్స్ని తీసుకొని వాటిని ఈ విధంగా సైడ్స్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నింటినీ సైడ్స్ తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు పెద్ద ముక్కలు కట్ చేస్తే ఉడికేసరికి టైం చాలా తీసుకుంటుంది. ఇలా వీటన్నింటినీ ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ని వేసుకొని ఈ బీన్స్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ బీన్స్ ఫ్రై అనేది ఇలా చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా జలంలో వేసుకొని కొద్దిసేపు ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఆనియన్ని, అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఆనియన్స్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ ఫ్రైని ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ స్టైల్లో ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1 స్పూన్ పోపు దినుసులను కూడా వేసుకోండి. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చూడండి, ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఆనియన్స్ మరీ వేగాల్సిన అవసరం లేదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నింటినీ ఒకసారి మిక్సింగ్ చేసుకోండి. ఈ బీన్స్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా బీన్స్ని ఈ విధంగా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని బీన్స్ అనేది మెత్తగా ఎంతవరకు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరోవైపు 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని వీటిని దూరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఇవి ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని కొద్దిసేపు చల్లారనిచ్చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న పౌడర్ని ఈ విధంగా పక్కన ఉంచుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి ఈ బీన్స్ ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా బీన్స్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బీన్స్ని బాగా ఉడికించండి. ఈ బీన్స్ ఫ్రై అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఈ స్టైల్లో చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది చల్లారినాక కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. వేడి మీదే కాదు, చల్లారినాక కూడా ఈ బీన్స్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మళ్ళీ మూత పెట్టుకొని మరికొద్దిసేపు బీన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి.
చూడండి, ఇప్పుడు మూత తీసి బీన్స్ని మరొకసారి బాగా మిక్సింగ్ చేసుకొని బీన్స్ ఒకసారి ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. మరికొద్దిసేపు మూత పెట్టేసుకొని ఈ బీన్స్ని బాగా మగ్గనివ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ బీన్స్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు కనుక ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా బీన్స్ ఫ్రై చేసేటప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, బీన్స్ అనేది చక్కగా ఉడికిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే దీనిలో 1.5 టీ స్పూన్ వరకు కారంని వేసుకోండి. స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారం 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకొని ఈ పౌడర్ అనేది అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా మగ్గనివ్వండి. చూడండి, అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, బీన్స్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా రెడీ అయిన బీన్స్ ఫ్రైని స్టవ్ నుంచి కిందకి దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ బీన్స్ ఫ్రై అనేది వేడి మీదే కాదండి, చల్లారిన తర్వాత కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బీన్స్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఈసారి ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.